హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా రాత్రి 2 గంటలకు మీ ఫోన్ రింగ్ అయిందా? ఇప్పుడు అలా అయిన ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం. రాత్రి 2 గంటలకు నార్మల్‌గా అందరూ నిద్రపోతూ ఉంటారు. కానీ అదే సమయంలో హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్‌లో అదే సమయానికి వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల ఒక అమ్మాయి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె పేరు అంజలి. ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా పనిచేసేది. వర్క్ చేసేటప్పుడు నైట్ షిఫ్ట్స్ కామన్ కాబట్టి ఆమె నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేది నైట్ టైమ్స్. అలా ఒకరోజు ఆమె ఫోన్‌కి ఎగ్జాక్ట్‌లీ రాత్రి 2 ఏఎంకి అన్‌నోన్ నంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాలర్ మీకు చెప్పిన విషయం ఏమిటంటే, "నీ రూమ్ విండో క్లోజ్ చెయ్. బయట ఎవరో చూస్తున్నారు" అని చెప్పారు. దాంతో అంజలి ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఆమె రూమ్ విండో నిజంగానే ఓపెన్ అయింది. ఆమె వెంటనే వెళ్ళి విండో క్లోజ్ చేసింది. ఆమె ఆ కాలర్‌ని అడిగింది, "ఎవరు మీరు? నాకు ఎందుకు కాల్ చేశారు?" అనగానే అవతల నుంచి కేవలం బ్రీతింగ్ సౌండ్ మాత్రమే వినిపించి కాల్ కట్ అయింది. ఆమె ఏదో ప్రాంక్ కాల్ అయ్యుంటుందిలే అని అలానే నిద్రపోయింది. కానీ తరువాతి రోజు రాత్రి అదే టైంకి మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి కాలర్ అన్నాడు, "నీ కిచెన్‌లో గ్యాస్ ఆఫ్ చేయటం మర్చిపోయాం" అని కాల్ కట్ చేశాడు. కిచెన్‌లోకి వెళ్లి చూస్తే నిజంగానే గ్యాస్ ఆన్‌లోనే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆమెకు భయం. ఆ కాల్ చేసింది ఎవరో తెలుసుకోవాలని ఆమెకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ నంబర్‌ని ట్రేస్ చేసిన తర్వాత ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆ సిమ్ కార్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను 5 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అతని పేరు అర్జున్. పోలీస్ రికార్డ్స్ ప్రకారం అర్జున్ ఒక ఫోటోగ్రాఫర్. అతను మిస్టీరియస్‌లీ ఆమె ఉంటున్న అదే అపార్ట్మెంట్‌లోనే ఫైర్‌లో చనిపోయాడు అని తెలిసింది. కానీ అప్పుడు పోలీసులు అది యాక్సిడెంట్ అని కేస్ క్లోజ్ చేశారు. ఇప్పుడు కేస్‌లోకి వస్తే అంజలి ఉంటున్న అపార్ట్మెంట్ బయట సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు పోలీసులు. కానీ రాత్రి 2 గంటల సమయంలో ఎవ్వరూ బిల్డింగ్‌లోకి రాలేదు. కానీ ఒక్క ఫ్రేమ్‌లో మాత్రం ఒక షాడో కనిపించింది. ఆ షాడో స్లోగా కెమెరా వైపు తిరిగే లోపే ఫుటేజ్ అయిపోయింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. కానీ ఏ క్లూస్ దొరకడం లేదు. ఒకరోజు అంజలి రూమ్‌లో ఒక స్ట్రేంజ్ నాయిస్ వినిపించింది. వాల్ వెనుక హలో అని ఎవరో అన్నట్టుగా అంజలికి వినిపించింది. వెంటనే ఓనర్‌కి కాల్ చేసి ఆమె ఆ వాల్‌ని బ్రేక్ చేయించింది. అప్పుడు ఒక సీక్రెట్ రూమ్ బయటపడింది. ఇన్సైడ్ వచ్చి ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్, ఫ్రంట్ కెమెరాస్, న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఇంకా అంజలి ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ రూమ్‌లో ఇప్పుడు షాకింగ్ ట్రూత్ ఏమిటంటే, ఆ రూమ్‌లో అంజలికి ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ఇలా ఉంది, "నన్ను వాళ్ళు చంపేశారు. నేను తీసినది బయటకు వస్తే వాళ్ళందరూ నాశనం అవుతారు" అని అర్జున్ తన డైరీలో రాసుకున్నాడు. అర్జున్ యాక్సిడెంట్‌లీ ఒక మర్డర్ క్యాప్చర్ చేశాను అని రాసుకున్నాడు తన డైరీలో. అది చూసిన వాళ్ళు అతని అంజలి ఉంటున్న అపార్ట్మెంట్‌లోనే కాల్చి చంపేశారు అని తన డైరీలో రాసుకున్నాడతను. ఇంక ఫైనల్ కాల్ వచ్చింది. ఆ రాత్రి అదే సమయానికి ఫోన్ రింగ్ అయింది. ఈసారి కాలర్ చెప్పిన విషయం ఏమిటంటే, "నీ వెనకాల ఉన్న వాడిని చూడకు" అని కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేసిన తర్వాత అప్పుడు అంజలి స్లోగా తిరిగి చూస్తే డోర్ దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో నైఫ్ ఉంది. అతను స్లోగా అంజలి వైపు వస్తున్నాడు. అప్పుడు సడన్‌గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. అంజలి చాలా భయపడింది. ఇంకా తరువాతి రోజు పోలీసులు అపార్ట్మెంట్‌లోకి వచ్చి చూస్తే అంజలి కనిపించలేదు. పోలీసులకు ఫోన్ మాత్రమే ఫ్లోర్‌పై ఆమె ఫోన్ పడి ఉంది. అందులో లాస్ట్ రికార్డెడ్ ఆడియో వచ్చి, "కేస్ ఇంకా ముగియలేదు" అని రికార్డ్ అయి ఉంది. ఈ కేస్ ఇంకా అన్‌సాల్వ్డ్‌గానే ఉంది. ఆ అపార్ట్మెంట్ ఇప్పటికీ స్టిల్ ఎంప్టీగానే ఉంది. అంటే మీరు నమ్ముతారా? కానీ ఒక్కటి వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే, అక్కడ ఉంటున్న ఏరియాలో వాళ్ళ అపార్ట్మెంట్‌లో వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే, ఇప్పటికీ రాత్రి 2 గంటల సమయానికి అదే నంబర్ నుంచి ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్తారు.